సో గైస్ ఫైనల్లీ ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 177 గురించి. మీ అందరికీ తెలిసిందే ప్రీవియస్ వీడియోలో ఏం జరిగిందో. మన హీరో అసోసియేషన్ సైకోస్ ని సుకుయోమి అనే ఒక గ్రూప్ కి అమ్మేద్దామని చూసారు. ప్రీవియస్ వీడియోలో ఇది మొత్తం అయింది. ఇంకా ఈ వీడియో స్టార్ట్ అయింది మన హీరో అసోసియేషన్ నుంచి. మీ అందరు తెలిసిందే ఇప్పుడు కొంతమంది ఎక్కువ డబ్బులు కట్టి హీరోస్ తో పాటే ఉంటున్నారు. అసలు వాళ్ళకైతే ఏం భయం లేదు బ్రో. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మనం పక్కన కూడా చూసుకోవచ్చు, అక్కడైతే ఒక కపుల్ ఉన్నారు. అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ అయితే హీరో అసోసియేషన్ లో ఒక స్టాఫ్ మెంబర్. దాని వల్లే వీళ్ళు హీరో అసోసియేషన్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటున్నారు. ఇక్కడ అబ్బాయి అమ్మాయికి చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు నాతో రిలేషన్షిప్ లోకి వచ్చావు, దాని వల్లే నువ్వు ఇప్పుడు సేఫ్ గా ఇక్కడ ఉన్నావు. మన మీద ఇప్పుడు ఏ మోస్టర్ కూడా దాడి చేయలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు హీరో అసోసియేషన్ లోపల ఉన్నాం అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే అమ్మాయి పట్టుకున్న కప్పు షేక్ అయింది. ఇంకా అమ్మాయి చెప్పిద్ది, ఏంటి ఇప్పుడు భూకంపం వచ్చిందా, నా కప్పు షేక్ అయింది అని చెప్పి తను అనేది. ఇంకా అబ్బాయి చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ 6 మాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ భూకంపం వచ్చినా ఈ బిల్డింగ్ కి ఏమి అవ్వదని చెప్పి తను అంటాడు. ముందు నుంచి అమ్మాయి కూడా ఓ అలాగా, నువ్వు చెప్తే నేను నమ్ముతానని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే బ్రో ఆ బిల్డింగ్ షేక్ అయిపోయింది. ఆ అమ్మాయి అరిచేసిద్ది, చెప్పానుగా పిచ్చోడా ఇది భూకంపం రా, ఎక్కడ తీసుకొచ్చావు అని చెప్పి తను అరిచేసిద్ది. అబ్బాయి కూడా భయపడిపోతాడు. తను చెప్తాడు, ఎవరైనా నన్ను కాపాడండి అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. తను ఒక్కడే కాదు బ్రో, ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు భయపడిపోతారు. ఇంకప్పుడే మనకి తెలిసిద్ది ఈ భూకంపంకి కారణం ఎవరో కాదు, మన తాత్సుమాకి. తనైతే ఇప్పుడు సుకుయోమి మెంబర్ తో ఫైట్ అయితే చేస్తుంది. ఈ ప్యానల్ మీరైతే చూసుకోవచ్చు బ్రో, తను గోడలు పలక కొట్టుకుని లోపలికి వచ్చేసింది. పైగా సుకుయోమి మెంబర్ కి అయితే అర్థమైపోయింది ఈ అమ్మాయి దగ్గర సైకిక్స్ పవర్స్ ఉన్నాయి, నేను ఎక్కువసేపు నుంచో లేనని చెప్పి తనకి అర్థమైపోయింది. అప్పుడు ముందు నుంచి తాత్సుమాకి చెప్పిద్ది, అసలు నీ లెవెల్ నా లెవెల్ సేమ్ అనుకున్నావా, యూ ల్యాబ్ ర్యాట్ అని చెప్పి తను అనిద్ది. ముందు నుంచి సుకుయోమి మెంబర్ కూడా చెప్తాడు, నువ్వు నన్ను తక్కువ అంచనా ఏమాక పిల్ల అని చెప్పి తను అంటాడు. అప్పుడు మనం పక్కన ఫుబుకిని చూసుకోవచ్చు బ్రో, తను కింద కూర్చొని ఆ ల్యాండ్ ని లేపుతుంది అనమాట. ఎందుకంటే ఆ భూకంపం వల్ల మన సైతామా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. పైనుంచి ఫుబుకి చెప్పిద్ది అనమాట, అరే సైతామా ఇప్పుడే నీ హెల్ప్ కావాలి, ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి తను అరుస్తూ కింద పడిపోయింది. ఇంకప్పుడే ముందు నుంచి సుకుయోమి మెంబర్ చెప్తాడు, చూడు తాత్సుమాకి, నువ్వైతే ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నీ యొక్క అక్క కడుపులో 2 క్యాప్సూల్ ని నేను ఇంజెక్ట్ చేశాను. ఆ రెండిట్లో ఒకటి విషంది, ఇంకోటి స్లీపింగ్ క్యాప్సూల్. ఆ స్లీపింగ్ క్యాప్సూల్ ని ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, అందుకనే నీ చెల్లి పడిపోయింది. ఇంకా రెండోది విషంది, చెప్పు పగలగొట్టేనా అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినంగానే తాత్సుమాకి చాలా కోపం వచ్చింది. ఇంకా అతను చెప్తూ ఉంటాడు, ఆ క్యాప్సూల్ ని చెల్లికి తినిపించడానికి నేనంతేం కష్టపడలా, నిజానికి నా పని చాలా సులువుగా అయిపోయిందని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన ఫుబుకి ఇంకా తాత్సుమాకి అర్థమైపోయింది, ఫుబుకి ఒక టీమ్ లో ఒక పెద్ద ట్రేడర్ ఉన్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా సుకుయోమి చెప్తాడు, చూడు నువ్వైతే నన్ను ఓడించలేవు, ఎందుకంటే నీ పవర్స్ మీద నీకు కంట్రోలే లేదు, నీ న్యాచురల్ సైకిక్ పవర్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అసలు నిన్ను ఓడించడం చాలా ఈజీ అని చెప్పి తను తాత్సుమాకిని బ్రో అలా నలిపేస్తాడు. ఈ ప్యానెల్ లో మీరు చూసుకోవచ్చు. అది చూసి మన ఫుబుకి కూడా గట్టిగా అచ్చిద్ది, తన్ని వదిలే అని చెప్పి. కానీ ఆ సుకుయోమి మెంబర్ అయితే వినడు బ్రో. తనైతే చెప్తాడు, మీ న్యాచురల్ సైకిల్స్ అసలు ఈ ఎర్త్ లో ఎగ్జిస్ట్ కూడా చేయకూడదు, అసలు మీరు ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోవాలని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే ఎంకల్ నుంచి బీప్ బీప్ అని చెప్పి కొన్ని సౌండ్లు వస్తుంటాయి భయంకరంగా. మనం కింద చూసుకోవచ్చు బేస్మెంట్ లో, అక్కడ డీమెన్ లెవెల్ మోసెస్ అయితే ఉంటారు, వాళ్ళైతే ఇప్పుడు పైకి వస్తున్నారు. పైగా కామెడీ ఏంటంటే ఆ మోసెస్ మధ్య మన సైతామా కూడా వెళ్ళి పడ్డాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఆ సుకుయోమి మెంబర్ దగ్గరికి తీసుకొస్తారు. తనైతే చెప్తాడు, ఆయన మీ ఇద్దరు చెల్లెలు చనిపోయినా అడిగేవాడు ఎవడు ఉండడు, కానీ మీరు చనిపోయేటప్పుడు మిమ్మల్ని ఎవరో బిట్రే చేశారో అది తెలుసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ మెంబర్ ని పిలుస్తాడు అనమాట ఫుబుకి టీమ్ లో నుంచి. ఇంకా అతను లెగిసి పైకి వస్తాడు. అసలు ఫుబుకి టీమ్ లోనే వాళ్ళ మధ్యలోనే ఒక ట్రేడర్ ఉన్నాడని తెలిసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన సైతామా దగ్గరికి వెళ్ళింది. తనైతే ఒక్క పంచ్ లోనే ఆ మోసస్ అన్నిటిని చంపేశాడు. పైగా తను ఎగ్రి తాత్సుమాకి ముందు పడతాడు అనమాట. అది చూసి సుకుయోమి మెంబర్స్ కంగారైపోతారు, అరే వీడెక్కడి నుంచి వచ్చాడు, వీడిందాక కిందకి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకా సుకుయోమి మెంబర్ కూడా చెప్తాడు, ఇంకేం టైం వేస్ట్ చేయను, మీ అక్కని చంపేస్తానని చెప్పి ఫుబుకి కడుపులో ఉన్న క్యాప్సూల్ అయితే పగల కొట్టేస్తాడు. కానీ మన ఫుబుకి ఏమీ కాదు, ఎందుకంటే మన తాత్సుమాకి ఆ క్యాప్సూల్ ని చాలా కంప్రెస్ చేసింది. ఇంకా తను చెప్పిద్ది, ఇందాక నీ టెలికినెసిస్ పవర్స్ ని నా మీద ఉపయోగించావు కదా, దాని వల్ల నీ యొక్క వేవ్ లెంత్ నాకు తెలిసిపోయింది, దాంతో నేను కూడా నీ యొక్క వేవ్ లెంత్ తో నీ క్యాప్సూల్ ని కంప్రెస్ చేసేసాను, ఇదిగో నీ క్యాప్సూల్ నువ్వే ఉంచుకో అని చెప్పి తన కళ్ళ లోపల ఆ సూది లాంటి క్యాప్సూల్ ని గుచ్చేసిద్ది. పైగా దగ్గరికి వచ్చి చెప్పిద్ది, ఏంటి ఈ అటాక్ నీకు సరిపోలేదా, ఏం పర్వాలేదు, నిన్ను మొత్తం టార్చర్ పెట్టి సుకుయోమి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతానని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే కొంచెం దూరంగా వచ్చి ఒక పెద్ద రాక్ బౌండ్ అయితే చేసిద్ది. ఆ బండరాయని ఆ సుకుయోమి మెంబర్ మీద వేసేసిద్ది. వాడైతే అక్కడ నలిగిపోతాడు. అది చూడంగానే ఆ ట్రేడర్ ది చిరిగిపోయింది. నెక్స్ట్ తనే అని చెప్పి తనకి అర్థమైపోయింది. తను పారిపోవడానికి చూస్తాడు, కానీ మన తాత్సుమాకి తన్ని
దాన్ని గోడకేసి కొట్టిద్ది. ఫైనల్లీ ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు బ్రో, మన తాసుమాకి, ఫుబుకి, సైకోస్ వీళ్ళందరూ ఒక ప్యానెల్ అయితే ఉన్నారు. మన తాసుమాకి వాళ్ళందరినీ కాపాడింది. ఇంకా వెంటనే ఫుబుకి మెంబర్స్ ఫుబుకి దగ్గరికి వచ్చి చెప్తారు, అసలు మ్యామ్ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళందరూ ఎవరు, అసలు ఇక్కడ ఇంత ఫైట్ జరిగిద్దంటే స్పెషల్ గా ఎవరైనా హీరోస్ ని కూడా తెచ్చే వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకప్పుడే మన తాసుమాకి వాళ్ళందరినీ తిట్టిద్ది. పైగా తను చెప్పిద్ది, ఇది మొత్తం జరిగింది మీ వల్ల. ఫుబుకి నేను ఇంకోసారి చెప్తున్నా, ఈ వేస్ట్ గాల్తో తిరగమాక, వీళ్ళని వదిలేసి నాతో వచ్చేయని చెప్పి తను అనిద్ది. ముందు నుంచి టీం తాసుమాకి కూడా చెప్పిద్ది, అదేంటి మ్యామ్ అలా అంటారు, సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు ఐడియా లేదు, కొంచెం చెప్తేనే కదా మాకు తెలిసిద్ది, అప్పుడే మేము ఫైట్ లో కూడా హెల్ప్ చేయగలం అని చెప్పి వాళ్ళు అంటారు. అసలు ఈ మాట విని తర్వాత మన తాసుమాకి చాలా కోపం వచ్చింది. తను చెప్పేది, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇందాకే కదా మీలో ఒకడు మోసం చేసి వెళ్ళిపోయాడు, అయినా నాకు తెలుసు మీరందరూ అలాంటోళ్ళే, మీ అందరికి ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, మీరు ఫుబుకిని వదిలి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నేను మీ అందరినీ ఎంత టార్చర్ పెడతానంటే మీ నోట్లో నుంచి హీరో అనే పదం కూడా రాదని చెప్పి తను అనిద్ది. అది వినిన వెంటనే మన ఫుబుకి చెప్పిద్ది, తాసుమాకి అలా చేయమాక, వాళ్ళ మీద అటాక్ చేయమాక అని చెప్పి తను కింద నుంచి అరిచిద్ది. ఇంకప్పుడే మన సైతామా వచ్చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, అసలు ఏంటి మీ ఇద్దరు చెల్లెల దగ్గర బుర్రే లేదా, అయినా నువ్వు మీ చెల్లిని లెక్చర్ ఇవ్వచ్చు కానీ చంపడానికి వెళ్ళకూడదు, అసలైనా ఒక హీరో ఇంకో హీరోని ఎలా చంపుతాడు, అది రికార్డ్స్ లేదమ్మా, అలా చేయకూడదు అని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న తాసుమాకి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఆ సైతామా తన చేయి పట్టుకున్నాడు. ఇంకా తాసుమాకి చెప్పిద్ది, అసలు నువ్వు ఎవడ్రా, నా చేయి వచ్చి పట్టుకున్నావేంటి నువ్వు అని చెప్పి తను అనిద్ది. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఫోటోని అయితే చూపిస్తారు అనమాట. తను ఇప్పుడే హాస్పిటల్లో కోలుకున్నాడు, తను 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. పైగా తను చెప్తూ ఉంటాడు, ఆ సైతామా చాలా ఇన్నోసెంట్ గా నటిస్తాడు, కానీ తన దగ్గర చాలా పవర్ఫుల్ ఎబిలిటీస్ ఉన్నాయి, వాడు నా ముందు నుంచి మాయమైపోయి ఒకేసారి ఎంకా నుంచి వచ్చి అటాక్ చేశాడు, నాకు తెలిసి తన దగ్గర ఏదైనా సైకిక్ పవర్స్ ఉంటాయి, అసలు నాకు ఒక కార్ వచ్చి గుద్దినట్టు ఫీల్ వచ్చింది తను కొడితే అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఎంకా నుంచి బటర్ఫ్లై డిఎక్స్ చెప్తాడు, ఏంటి నీకు కార్ గుద్దినట్టు అనిపించిందా, అరే బాబు నీ నిజంగానే కార్ గుద్దిందిరా అని అంటాడు. పక్క నుంచి ఫ్రాగ్ కూడా చెప్తాడు, ఐ థింక్ నువ్వు ఆ హెడ్ ఫోన్స్ ని వదిలేస్తేనే మంచిది, అయినా రోడ్డు మీద హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినమాక, అది అంత మంచిది కాదని చెప్పి తను అంటాడు. అసలు వీళ్ళిద్దరు మాటలు వినిన తర్వాత మన ఫోటో చెప్తాడు, ఏంటి మీరు చెప్పింది నిజమేనా, నాకు నిజంగానే కార్ గుద్దిందా, అయితే ఇది మొత్తం మర్చిపోండి, ఇక్కడ ఏం జరగలేదని చెప్పి తను అంటాడు. మనం పక్కన కూడా చూసుకోవచ్చు బ్రో, మన ఎయిర్ కూడా అక్కడే ఉంటాడు, ఎవరికైనా తెలియపోతే తిను ఎవరో మీరు నా వీడియోస్ చూడట్లేదు బ్రో, ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. మన బటర్ఫ్లై డిఎక్స్ చెప్తాడు, ఇందాక ఒక పెద్ద భూకంపం వచ్చింది, నేను ఇంకా ఫ్రాగి వెళ్ళి చూసొస్తామని చెప్పి వాళ్ళు వెళ్తారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సైతామా ఇంకా తాసుమాకిని చూపిస్తారు. అక్కడ తాసుమాకి చెప్తూ ఉండిద్ది, చెప్పాను కదా ఒక్కసారి, నీకు వినపడదా, నా చేయి వదిలని చెప్పి తను అనిద్ది. అప్పుడు సైతామా చెప్తాడు, నువ్వు కంగారు పడమాక, ఇప్పుడు కొంచెం శాంతించు, నీ చేయిని నేను వదిలేస్తానులే అని చెప్పి తను అంటాడు. ఇంకా తాసుమాకి బీపీ హై అయిపోయింది, తను వెంటనే ఒక అటాక్ చేసిద్ది. కానీ ఆ సైకిక్ అటాక్ తో మన సైతామా ఎగిరిపోవాలి, కానీ సైతామాతో పాటు మన తాసుమాకి కూడా తనతో పాటు ఎగిరి వెళ్ళిపోతుంది. అప్పుడు సైతామా చెప్తాడు, ఓ ఇదేనా సైకిక్ పవర్స్ అంటే, ఈ పవర్స్ ని ఉపయోగించే కదా నువ్వు జీనోస్ ని ఆకాశంలో లేపింది, అప్పుడు నేను ఏదో అనుకున్నా కానీ ఈ రైడ్ మస్తుందిలే అని చెప్పి తను అంటాడు బ్రో. ఇంకంతే దూరం నుంచి మన ఫుబుకి చెప్పిద్ది, చూడు సైతామా నువ్వు తనకి కోపం తెప్పి మాక అని చెప్పి తను అనిద్ది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, మన తాసుమాకి ఒక పవర్ఫుల్ సైకిక్ అటాక్ అయితే చేసిద్ది అనమాట, వెల్రా గుండోడా అని చెప్పి. ఇంకంతే బ్రో, ఎంకాలు చూసుకోవచ్చు, ఒక పెద్ద టనెల్ క్రియేట్ అయిపోయింది. స్టిల్ మన సైతామాకి అయితే ఏమీ కాదు, అది చూసి మన తాసుమాకి షాక్ అయిపోయింది. మన సైతామా చెప్తూ ఉంటాడు, నా బాడీలో ఏదేదో అయిపోతుంది, నా చెయ్యి పనిచేట్లా, నా బాడీలో ఉన్న మసిల్ ని కూడా నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, కానీ ఈ ఫీల్ మస్తుందని చెప్పి తను అంటాడు. అసలు అప్పుడే మన తాసుమాకి చెప్పిద్ది, లేదు లేదు ఆగండి, ఈ గుండోని నేను ఎక్కడో చూసా, వీడు వాడే కదా ఆ సైర్బాగ్ ఎంకలా తిరుగుతూ ఉంటాడు, ఇంతకి నువ్వు ఇప్పుడు ఫుబుకి టీమ్ లో మెంబరా అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు సైతామా చెప్తాడు, ఏంటి నీ మాటలు వినపడట్లేదు, ఇక్కడ చాలా గోలగా ఉంది, ఇంతకి ఫుబుకి ఇక్కడ ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళని చెప్పి మన సైతామా చెప్తాడు. అసలు సైతామా ఆర్డర్స్ ఇవ్వంగానే ఫుబుకి అయితే ఆ పని చేయడానికి రెడీ అయిపోయింది. అది మన తాసుమాకి చూసిద్ది. ఇంకా తను చెప్పిద్ది, మా చెల్లితో బాగానే పరిచయం ఉంది కదా నీకు, ఇంతకి నువ్వు తన కింద పని చేయవు, అయినా నువ్వు తన్ని సేవ్ చేయాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఎవరు, నీకు మా చెల్లికి సంబంధం ఏంటని చెప్పి తను అడిగిద్ది. ఇంకా సైతామా చెప్తాడు, ఆ గుడ్ క్వశ్చన్, ఇంతకి నాకు తనకి సంబంధం ఏముంది, మనం ఫ్రెండ్స్ కూడా కాదు, కలిసి పని చేస్తామంటే మేము కో వర్కర్స్ కూడా కాదు, అలా అని నేను టోటల్లీ స్ట్రేంజర్స్ అని కూడా అనలేను, కానీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నీ చెల్లి నాకు తెలిసిన వ్యక్తి అంతే అని చెప్పి తను అనేస్తాడు బ్రో. అప్పుడు మనం ఫుబుకి యొక్క రియాక్షన్ చూసుకోవచ్చు, తను అలా కింద పడిపోయింది సాడ్ గా. అప్పుడు పైనుంచి తాసుమాకి చెప్పిద్ది, ఏంటి నువ్వు మా చెల్లికి తెలిసినోడివా, అసలు మా చెల్లి పక్కన తిరగాలంటే
అంటే దానికి ఒక అర్హత ఉండాలి, అది నీకు ఉందో లేదో నేను టెస్ట్ చేస్తానని చెప్పి తను అనిద్ది. అప్పుడు సైతామా చెప్తాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, మీ చెల్లె నన్ను లాక్కొని తీసుకుని వచ్చింది, పైగా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తను వచ్చేసిద్ది. ఇంకంతే బ్రో, మన తాసుమాకి చాలా కోపం వచ్చేసిద్ది. తను వెంటనే సైతామా మీద ఒక అటాక్ అయితే చేసిద్ది. ఆ దెబ్బతో ఆ బిల్డింగ్ మొత్తం ఊగిపోయిద్ది. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు భయపడిపోతారు. కింద మన సైతామా చెప్తాడు, ఏ తాసుమాకి నువ్వు అందరి ఇల్లు కూడా ఇలాగే నాశనం చేసేస్తావా అని చెప్పి తను అంటాడు. అప్పుడు తాసుమాకి చెప్పిద్ది, నేను చూస్తాను ఎంతసేపు నా సైకిక్ పవర్స్ ని తట్టుకుంటావో, నాకు తెలుసు నీకు కూడా ఒక లిమిట్ ఉందని చెప్పి, నేను చూస్తా నీ లిమిట్ ఎంత వరకు అని చెప్పి తను అనిద్ది బ్రో. ఇంకంతే మన సైతామా చెప్తాడు, ఇవన్నీ మనం వేరే చోట చూసుకుందాం, కానీ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని చెప్పి తను తాసుమాకిని హక్ చేసుకుంటాడు బ్రో. ఇంకంతే తాసుమాకి షాక్. అసలు తాసుమాకిని గట్టిగా పట్టేసుకుని తను ఒక హై జంప్ కొడతాడు బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు తను ఏదో ఒక మిసైల్ లాగా మారిపోయాడు. పైగా తను చెప్తాడనమాట, మనం ఇక్కడ నుంచి వెళ్ళి వేరే చోట మన పని చూసుకుందాం, ఇక్కడ ఉంటే ఈ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయని చెప్పి తను అంటాడు. ఇంకా కింద నుంచి ఫుబుకి చెప్పిద్ది, అసలు ఏం జరగకూడదు అదైతే జరిగిపోయింది ఇప్పుడు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇంకా హీరో అసోసియేషన్ లో చూసుకోవచ్చు, అక్కడ అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. పైగా జైల్స్ లో ఉన్న మోన్స్టర్స్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళైతే అనుకుంటారు, మేము కూడా ఊహించలా ఇంత పెద్ద భూకంపం వచ్చిందని చెప్పి, ఇప్పుడు మేము ఫ్రీ అయిపోయాం, పదండి మొత్తం డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకా మెల్లిగా ఆ తలుపు బయటికి తీస్తారు. తీయంగానే అక్కడ చాలా మంది హీరోస్ అయితే ఉంటారు అనమాట. ఇంకా మోన్స్టర్స్ అయితే మళ్ళా తలుపు మూసేసి వాళ్ళ జైల్ సెల్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. సో ఈ చాప్టర్ మీకు ఎలా అనిపిందో కామెంట్స్ లో చెప్పండి. ఇందులో మొత్తం 2 చాప్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంక ఈ వీడియోకి ఎలాగో ఒక 2K వ్యూస్ అయినా వస్తాయి కాబట్టి గైస్ మీరు ఒక 100 కామెంట్స్ అయినా చేసేయండి. ఐ థింక్ 100 అంత ఎక్కువ ఏం కాదు, సో చేసేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.